హార్దాపట్నంలోని ఒక గృహస్థుడు కడుపులో శూలవ్యాధితో సమస్త ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంతు. షిరిడీలోని సాయి మహాత్ములు దర్శనంతో కష్టాలు నివారిస్తారని, షిరిడీలోని సాయి మహాత్ములు దర్శనంతో కష్టాలు నివారిస్తారని వారి కీర్తిని విని షిరిడీకి వెళ్ళాడు. సాయి చరణాలకు వందనం చేసి కరుణించమని ప్రార్థించాడు. బాబా, ఈ కడుపు శూల నా వెంటపడి 14 ఏళ్లు నిండాయి. బాధను అనుభవించే శక్తి ఇంక నాకు లేదు. నేను ఎవరినీ హింసించలేదు. పూర్వజన్మలో ఏం చేశానో నాకీ కష్టం వచ్చింది అని దుఃఖించాడు. సత్పురుషుల ప్రేమావలోకనం, వారి ఆశీర్వచనం, వారి ప్రసాదం మాత్రంతో వ్యాధి నిరసనమవుతుంది. వేరే ఇంకేమీ అవసరం లేదు. బాబా తన అభయహస్తాన్ని దత్తోపంతు శిరస్సును పెట్టి వారి ఆశీర్వాదం, విభూది ప్రసాదం లభించగానే అతని మనసుకు శాంతి కలిగింది. క్రమక్రమంగా అతని కడుపు శూల బాధ పూర్తిగా నివారణమైంది. సాయిరా శ్రీ సాయిరా, సాయిరా బాబా సాయిరా, సాయిరా శ్రీ సాయిరా, సాయిరా. ఈ సంఘటన బట్టి బాబా యొక్క ఆశీర్వాదం, విభూతి ప్రసాదంతోనే వ్యాధి నయమైంది. సాయి ఆశీర్వాదం మనందరికీ లభించాలని, ఎప్పుడూ సాయి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా సాయికి ప్రణమిలుదాం.